మొన్నటిదాకా రైతులైతే ఏదైతే యూరియా కొరతతో ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఆ యూరియా కొరత లేనప్పటికీ కూడా పంటలు అయితే బాగానే పండినాయి. అయితే ఇప్పుడు మిల్లర్ల దగ్గరికి వచ్చిన తర్వాత రైతులైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మంత్రి నియోజకవర్గమైనటువంటి టెక్కల్లో అయితే రైతులు ఆవేదన చెందుతున్నారనే చెప్పుకోవచ్చు. ఈరోజు రైతులు తాలూకా ధాన్యం అయితే కళ్ళల్లోనే ఉండిపోయాయి అని చెప్పేసి రైతులైతే ఈరోజు గగ్గోలు పెడుతూ కూడా మీడియాని అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్ళ ఆవేదన ఏంటనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే. ఈరోజు మీరు మీడియాకి అప్రోచ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు పండిన ధాన్యం అలా కళ్ళాలు ఉండిపోతున్నాయి. మేము పెట్టిన పెట్టుబడి అలాగ వస్తుంది. ఆ పెట్టుబడి ధాన్యం అమ్మేది కదా మాకు వస్తుంది. ధాన్యం కొనేవాడు లేకపోతే మేము ఏడ్ చేయగలం. కళ్ళాలట ధాన్యం ఉన్నాయి చూస్తాంటే మేము పట్టలేము, మేము ఇప్పుడు చేయలేము. 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు ధైర్యం చేస్తే తీసుకెళ్తే అక్కడ దింపించుకోవడం లేదు. మరి రైతు అనేవాడు ఏడ్ చేయాలి. మరి సొంత నియోజకవర్గం అచ్చెన్నాయుడు గారిది ఆర్డీఓ టెక్కలో ఉన్నాడు, జిల్లా కలెక్టర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉండే రైతులు ఏమీ న్యాయం చేయడం లేదు. మేము రైతులకి మేము ఏ పార్టీ అనేది మాకు అనవసరం. మేము ఎలక్షన్ రోజే ఓటుకి వెళ్తాం. ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి వేసుకుంటారు. ఇది ఇక్కడ ఎలా తయారైంది? తలగామ అనగానే మాకు తలగామలో మనకు ఎవరు లేరు అనే పద్ధతిలో తయారైపోయింది గవర్నమెంట్ తోటి మాకు. అంటే ఇప్పుడు తలగాం పరిస్థితే కాదు, ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు ఇక్కడ ఒక బస్తా ఖరీదు చూసుకుంటే, ఒక బస్తా వెయిటేజ్ చూసుకుంటే 80 కేజీల బస్తాని 82 ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు మిల్లర్లు ఎంత వ్యత్యాసం అడుగుతున్నారు? మెత్తలు 7 కేజీలు 8 కేజీలు అడుగుతున్నారు. దింపించుకోవాలంటే 7 కేజీలు 8 కేజీలు మార్జిన్ ఇస్తారంటే దింపించుకుందాం, లేకపోతే తీసుకుని వెళ్ళిపోండి. మీ దాన్ని మాకు అక్కర్లేదు అంటే మా మీద దెబ్బలాడుతుంటే తిరుగుబాటు చేస్తున్నారు. మేము ఏడ్ చేయగలము. అంటే ఇప్పుడు ఈ మిల్లర్లు తిరుగుబాటు చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు? అంటే అధికారిక వ్యవస్థ కూడా ఉంది కదా, వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ చేయడానికి మేము వెళ్తే అధికారులు అక్కడ ఉంటారు, ఆఫీసులో ఎవరు ఉంటారు రెడీ. ఎవరు లేకపోతే మేము ఏడ్ చేయగలము. రైతు అనేవాడు కష్టపడిపోతే మాకు జరగదు సార్. రైతు ఎవరు ఏ అధికారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని అలా నిలబడేవాడు ఆలోచన వరకు మేము ఉండగలము. మరి అందుకే ఇలా కళ్ళాలంటే పోసుకొని ఏమైనా వాతావరణం అనుకూలించకపోతే ఈవేళ అనుకూలించింది కంటే రైతులు కొద్దిగా ఇంకా ధైర్యం మీద, కాకపోతే కొంప అయిపోయి చెరువులను పారేయవలసి వస్తుంది పరిస్థితి. మా పరిస్థితి ఆవేదన తెలుసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం రైతు కోసం, మాకు సొంత నియోజకమైన టెక్కల్లో ఉన్న మన అచ్చెన్నాయుడు గారు పట్టించుకోవాలి, మినిస్టర్ గారు, ఆర్డీఓ అసలు పట్టించుకోవాలి, తహసీల్దార్ పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు బ్యాంక్ గ్యారెంటీలు కూడా చాలా వరకు రైస్ మిల్లర్లకు ఇచ్చారు. ఈ బ్యాంక్ గ్యారెంటీలు కూడా చూసుకుంటే కనుక అంటే ఎక్కడికక్కడ రైతులకి అందుబాటులోనే ప్రభుత్వం ఉంటుందంటూ కూడా ఈ ప్రభుత్వం అనేది చెప్తుంది. మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? మరి ఎట్లా చూడాలి? మా రైతులు ప్రభుత్వం అనుకూలంగా ప్రభుత్వం చెప్తారు, మా రైతులకు అనుకూలంగా మేము మాట్లాడతాం. ప్రభుత్వం ఏటి రైతులకి సహాయకారం చేయట్లేదు. యూరియా దొరకలేదు, క్రిమి సహకార మందులు దొరకలేదు. ఇప్పటికైనా యూరియా కొంతమంటే ఒక బస్తా కొంత క్రిమి సహకార మందులు సగం 200 రూపాయలు మందులు కొంటే బస్తా యూరియా ఇస్తామంటారు. ఏడు చేస్తాం మందులు కొని మేము ఏడు చేస్తాం. రైతు మరి అలాంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నాము. ఈ పంట మానేస్తే బాగుందంటే రైతుల పరిస్థితి మాకు మరొక ప్రత్యామ్నాయం ఏదో ఉండాలి కదా. ఈరోజు మీరు ఏ టైపు వంగడం వేశారు? ఆ వంగడానికి ఎంత ఖరీదు ప్రభుత్వం చెల్లిస్తుంది మీకు? ఇంతకుముందు 12.62 వేస్తే బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఇప్పుడు సేమ్ రేటు ఎరుపు ధాన్యాలతో పట్టమన్నా మాకు వద్దు అంటే మీరు ఎందుకు మా మీద పడి ఏడుస్తున్నారు అని వాళ్ళు మాకు కసిరేస్తున్నారు. అసలు గౌరవం రైతు అనేవాడు గౌరవించడం. మిల్లర్ దగ్గరికి వెళ్తే ఒక ముష్టివాడు ఇంటికాడ మొదటికి వచ్చి బిచ్చబెడతాడు, గౌరవించి మన చేతితో బియ్యం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పద్ధతిలో దించుకుంటాము, మీకు సహాయం చేస్తామని మాకు వాళ్ళ డబ్బులు మాకు వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేవాళ్ళు. అలాంటి ఉన్న పరిస్థితి మేము ఏడు చేయలేకపోతున్నాం సార్. మరి ఏడు చేయాలి మేము అంటే మరి మీరు ప్రెస్ వాళ్ళు వచ్చినారు మాకు అడుగుతారు, మా కష్టోకాలు మీకు ముందే తెలుస్తాయి, మాకు వచ్చి ఎందుకు అడుగుతారో మాకు తెలియదు. మరి సరే, అదే దీనికి సంబంధించి ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకుందాం. ఏంటి గురువు గారు, అసలు మీరు ఎంతమంది మిల్లర్లను అప్రోచ్ అయ్యారు? వాళ్ళు ఏమేమి చెప్తున్నారు మీకు సమాధానం? మాది శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం తలగాం గ్రామం అండి మాది. మిల్లర్స్కి ధాన్యం పట్టమంటే మాకు 4 కేజీలు 5 కేజీలు పెంచిస్తే మేము పడతాము, లేకపోతే లేదు. 12.62 వంగడం వేసాం మేము. ఆ వంగడం అయితే మాకు పూర్తిగా అక్కర్లేదు, నోకలు అయిపోతేనే మాకేమీ అక్కర్లేదు. మీరు ఏడు చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు మాట్లాడుతానండి. మాకైతే పేపర్స్ లేవండి, మేము కౌలు రైతులమండి. మేము వచ్చే మధ్యకాలం దళారులకు ఇస్తుంటే దళారులు కూడా మేము మిల్లర్స్ దించకపోతే మేమేం చేస్తామని అంటానండి. మాకేదో న్యాయం చేస్తారంటే మేము ఈవేళ ఈ వీడియో ముందుకు వచ్చామండి. మీరే మాకేదో న్యాయం చేయాలి అలాగని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ వారికి.
ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏదైతే మీరు ఈ కళ్ళల్లో ధాన్యం ఉంచారో ఎంత తేమ శాతం మీకు చూపించింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత తేమ శాతం వాళ్ళు చూస్తారు? తేమ శాతము 15 నుండి 19 వరకు వస్తుందండి. మాకు 20 పైన 23 ఉంటే మాకు అక్కర్లేదు, పూర్తిగా మీరు ఏడు చేసుకుని రిప్లై కూడా పంపించడం జరిగిందండి మా ఊరు 2 లోడ్లు. కాబట్టి మేము దీనికి ఏడు చేయాలో మాకేమైనా తోచట్లేదండి. మీరే పరిష్కారం చేస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇదే తలగాం గ్రామానికి సంబంధించి రైతులు ఉన్నారు. ఆ రైతులు ఇప్పుడు ఆ కళ్ళాల్లో అసలు ఎంత మేరకు ధాన్యాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి మీ తలగాం గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ధాన్యం ఉండిపోయింది ఇక్కడ? సార్, తలగాం గ్రామంలో 200 నుంచి 250 మంది రైతులు ఉంటారండి. మొత్తం ధాన్యము 6,000 నుంచి 8,000 ధాన్యం బస్తాలు కళ్ళాలంటే రోడ్ల మీదే ఉన్నవండి. ఇప్పుడు దళారి వ్యాపారస్తులకి ఆశ్రయిస్తున్నాం రైతులను. డైరెక్ట్గా రైతు తీసుకెళ్ళడానికి అవకాశం లేదని దళారులు ఏమంటే ఒక 2,000 బస్తాలు పట్టినారు. ఆ తర్వాత ఏమంటే రైతు దగ్గరికి వచ్చి బస్తాలు పట్టమని అంటే మేము మరి పట్టము, మిల్లర్స్ మరి తీసుకోవడం లేదు అనుకుని అంటాడు. ఏం తీసుకోవడం లేదని అంటే 82 కేజీలు ఇస్తాండ్రు కదా, ప్లస్ మరొక 4 నుంచి 5 కేజీలు ఇస్తే దించుతామంటారు, లేకపోతే దించము. ఎందుకు అలాగ అంటారు అంటే 1262 లైట్గా గుండె అవుతుంది, దానివల్ల మరి దించమని అంటారు అని అన్నారు. అది డైరెక్ట్గా మేము మిల్లర్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఎందుకంటే కిందటి సంవత్సరము మోజు మీద 1262 పట్టారు కదా, ఇవాళ ఎందుకు పట్టడం లేదని అంటే ఈ కిందటి సంవత్సరం వేరు ఇప్పుడు వేరు, నూక వచ్చేస్తుంది, మేము పట్టము అని అన్నారు. మరి పట్టకపోతే మేము మినిస్టర్ దగ్గరికి కూడా మేము వెళ్తామండి, కలెక్టర్ గారి దగ్గరికి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో ఆడి దగ్గరికి వెళ్ళండి, మేము మాత్రం ధాన్యం పట్టము. మరి ఇప్పుడు ధాన్యం పట్టమంటే ఓకే, కానీ పట్టను అన్న వాళ్ళు 6 కేజీలు వ్యత్యాసం ఎందుకు అడుగుతున్నారు మిమ్మల్ని? అది అడిగామండి. మీకు 6 కేజీలు ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు మంచివి అయిపోతావే, 6 కేజీలు మీకు తగ్గించి పట్టడానికే మంచివి కదా అని అంటే మరి మాతో ఆర్గ్యుమెంట్ చేయకండి. మీరు ఆ విధంగా ఇస్తే ఇవ్వండి, లేదని అంటే మీ ఇష్టము, ఆర్గ్యుమెంట్ మాత్రం చేయకండి అని అంటారు. దీనికి సంబంధించి మీరు ఈ సమస్య కోసం అధికారులను ఎప్పుడైనా సంప్రదించారా? అధికారులు సంప్రదిస్తే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? మేము అధికారుల దగ్గరికి సచివాలయంకి వెళ్ళి కంప్లీట్ చేసామండి. చేస్తే మరి మిల్లర్స్ దగ్గర మా వరకు అయితే మేము ఏదైనా సహాయం చేస్తాం, కానీ మిల్లర్స్ పట్టకపోతే మేము ఏడ్ చేస్తాము. మరి మేము ఏడ్ చేయలేమనుకుని వాళ్ళు చేతులు ఎత్తేస్తారండి. ఫైనల్గా ప్రభుత్వం నుంచి మీరు కోరుకునేది ఏంటి? రైతాంగం ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏంటంటే రైతు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కడు, వాడి పని వాడు చేసుకుంటాడు. దయచేసి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మినిస్టర్ గారు స్పందించి వెంటనే రైతుకి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా రైతు మోసపోతే కొన్నాళ్ళకి వ్యవసాయం అన్నది రైతే మర్చిపోతాడు. దానివల్ల గవర్నమెంట్ కూడా పడిపోవలసే అవకాశం వస్తుంది. రైతే రాజు అంటారు, రైతుకి ఎక్కడ రాజుని చేస్తుంది గవర్నమెంట్. దీని మీద స్పందించి వెంటనే మాకు న్యాయం చేస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. సో చూసుకుంటే కనుక ఈరోజు తలగాం గ్రామంలో అయితే సుమారు 250 మంది రైతుల తాలూకా ధాన్యం అయితే కళ్ళాల్లోనే ఉండిపోయింది. సుమారు 6,000 నుంచి 8,000 బస్తాలు అయితే సుమారు కళ్ళాల్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం ఏదైతే 1262 గత సంవత్సరం ప్రభుత్వం ఏరి కోరి తీసుకున్నటువంటి ఈ వంగడాన్నే వీళ్ళు వేశారు. వేస్తే ఈ సంవత్సరం ఆ వంగడానికి వంకలు పెట్టి మిల్లర్లు అయితే 4 నుంచి 6 కేజీలు వ్యత్యాసం అడుగుతున్నారు. దళారీలతో వెళ్తే ఒక రేటు, వీళ్ళు డైరెక్ట్గా వెళ్తే మేము తీసుకోమంటూ కూడా సంజాయిషి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు నేరుగా ప్రశ్నించినప్పటికి కూడా మీరు ఏ అధికారికి, మంత్రికి చెప్పుకున్నా సరే మేమేం చేయలేమంటూ కూడా మిల్లర్లు అయితే నొక్కాడించిన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిలోకి నెట్టివేసిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు 6,000 నుంచి 8,000 బస్తాలు ఈరోజు తలగాం చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి కళ్ళాల్లోనే ఉండిపోతే రైతులైతే పూర్తిగా ఆవేదన చెందుతున్నారు. ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గమైనటువంటి టెక్కల్లో ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో ఇంకెట్లా ఉంటుంది? రైతే రాజు అంటూ కూడా ఏదో పత్రికల్లోనూ ఏదో ప్రసంగాలు చేస్తున్నారే కానీ రైతుకి రాజును చేసే ప్రయత్నం ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. ఈ విధంగా కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోతే కనుక రేపు రైతు రాజు కన్నా రేపొద్దున ఆ రాజు అనేది పూర్తిగా దయనీయమైనటువంటి స్థితిలో, అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోతాడంటూ కూడా వీళ్ళు వాపోతున్నారు. తక్షణమే అధికార యంత్రాంగం, అట్లాగే ప్రభుత్వం, ఇలాగే మంత్రులు కూడా
కూడా ఈ ధాన్యం కొనుగోలులో దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతురా టీవీ.